సిబిఐ పేరుతో సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. మనీ లాండరింగ్ పేరుతో ఓ మాజీ ఎమ్మెల్యేను బెదిరించారు. కేసుల పేరుతో ఆయన ఖాతా నుంచి సుమారు 49 లక్షల రూపాయలు లూటీ చేశారు. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే జయదేవ్ నాయుడు తండ్రి రామానుజుల నాయుడుకు సిబిఐ పేరుతో కేటుగాళ్లు వాట్సాప్ కాల్ చేశారు. కోట్లాది రూపాయల మనీ లాండరింగ్ జరిగిందని బెదిరించారు. సిబిఐ అకౌంట్ కు డబ్బు జమ చేయకపోతే అరెస్టు చేస్తామని హెచ్చరించి సుమారు 49 లక్షల రూపాయలు స్వాహా చేశారు. కేటుగాళ్ల నిర్వాకాన్ని ఆలస్యంగా గ్రహించిన మాజీ ఎమ్మెల్యే పాకాల పోలీసులను ఆశ్రయించారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా తిరుపతి ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్, మాజీ ఎమ్మెల్యేని సైతం మోసం చేసిన ఈ కేటుగాళ్లు ఎవరు, ఎక్కడి వాళ్ళు, పోలీసులు ఏమంటున్నారు? దినేష్, సుమిత్ర, మొత్తం మీద ఈ ఇష్యూలో 2 రకాలైనటువంటి వర్షన్స్ మనకు తెలుస్తా ఉంది. ఎన్టీఆర్ టీడీపీ పెట్టిన కొత్తల్లో ఈయన చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా జయదేవ్ నాయుడు గారు గెలిచారు. ఆయన సుమారుగా 90 ఇయర్స్ దగ్గర వయసు. వాళ్ళ కొడుకు అమెరికాలో ఉంటున్నారు. ఆయన ఇక్కడ ఒక ఆస్తిని కొనడానికి డబ్బులు పంపినట్టు మనకు సమాచారం ఉంది. ఆ డబ్బుని పంపిన విషయం తెలిసిన వాళ్ళు ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసి సిస్టమ్ వాళ్లే ఆన్ చేసి వాళ్లే ఆ డబ్బుని వాళ్ళ అకౌంట్ లోకి మార్చుకున్నట్టు ఒక వర్షన్ ఉంది. ఇంకొక వర్షన్ సిబిఐ పేరు చెప్పి వాట్సాప్ కాల్ చేసి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టు ఇంకొక వర్షన్ ఉంది. మొత్తంగా చాలా మిస్టరీ ఉంది ఈ విషయంలో. యాక్చువల్ గా జయచంద్ర నాయుడు ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. ఆయన సంఘటన జరిగిన తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి పోలీసుల దగ్గరికి వెళ్లి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఈ సంఘటన ఎలా జరిగింది అనే విషయంలో ఆయన బయటకు చెప్పడానికి జయచంద్ర నాయుడు ఇష్టపడడం లేదు. అయితే 2 వర్షన్స్ అయితే ఉన్నాయి. ఆయన్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి ఈ యొక్క డబ్బుని వాళ్ళ ఇంట్లో సిస్టమ్ ముందు కూర్చుని డబ్బుని పాస్వర్డ్ అవన్నీ కూడా తెలుసుకుని చేశారనేటువంటి వర్షన్ ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు తరువుగా ఇన్వెస్టిగేట్ చేస్తే పెద్దవాళ్ళు అంటే ముసలి వాళ్ళు అయిన తర్వాత పిల్లలు అమెరికా నుంచి డబ్బులు పంపించిన విషయం ఎలా బయటకు పొక్కింది, దాన్ని ఎందుకు ఇలా చేశారు, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తే ఖచ్చితంగా పోలీసులు దీంట్లో నిజానిజాలు తెలిసే అవకాశం ఉంది. మొత్తం మీద పోలీసులు కూడా దీన్ని కూపిలాగి నిందితులను పట్టుకునే ప్రయత్నంలో అయితే ఉన్నట్టు తెలుస్తోంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ దినేష్.